Good afternoon to one and all. I am dealing with the course of power plant engineering. In that, today's topic is gas turbine power plant revision. The outline of my presentation is gas turbine power plant revision. So, types of gas turbine power plant. సో జనరల్గా అంటే గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్స్ అనేవి టూ టైప్స్లో ఉంటాయండి. ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ అండ్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్. దాంట్లో ఫస్ట్ వన్ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్లో అండి మనకి ఎయిర్ అనేది కంప్రెస్ చేయడానికి అట్మాస్ఫిరిక్ ఎయిర్ తీసుకుంటామండి. సో అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది మనకి కంప్రెస్ అయ్యి హై ప్రెషర్ ఎయిర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో హై ప్రెషర్ ఎయిర్ అనేది మనకి కంబస్టర్లోకి వెళ్తుందండి. సో కంబస్టర్ నుంచి మనకి టర్బైన్ లో వర్క్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనండి. సో వర్క్ జనరేట్ అయిన తర్వాత కొంత గ్యాసెస్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి డైరెక్ట్ గా అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేస్తామండి ఓపెన్ సైకిల్ అయితే. అదే క్లోజ్డ్ సైకిల్ లో వచ్చేటప్పటికండి పవర్ ప్లాంట్ లో మాస్ ఆఫ్ ద సిస్టమ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుందండి. మనకి ఇక్కడ వర్కింగ్ మీడియం ఎయిర్ ని కన్సిడర్ చేసుకుంటాము. ఎయిర్ అనేది త్రూ అవుట్ ద మీడియం అనేది మనకి సర్క్యులేట్ అవుతూ వస్తుందండి. ఓకేనా. సో క్లోజర్ సైకిల్లో మాస్ ఆఫ్ ద ఎయిర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఓపెన్ సైకిల్లో మాస్ అండ్ ఎనర్జీ వేరియేషన్స్ అనేవి అక్కర్ అవుతుందండి. నెక్స్ట్ క్లోజర్ సైకిల్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ క్యారెక్టరిస్టిక్స్ అండి. సో చూడండి మనకి ఓపెన్ సైకిల్ అండి. సో ఓపెన్ సైకిల్లో చూడండి మనకి ఫ్రెష్ ఎయిర్ కన్సిడర్ చేస్తాము. సో ఫ్రెష్ ఎయిర్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది కంప్రెసర్కి వెళ్తుందండి. సో కంప్రెసర్ లో మనకి ఏమవుతుంది, లో ప్రెషర్ ఎయిర్ అనేది హై ప్రెషర్ ఎయిర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ప్రెషర్ తో పాటు మనకి టెంపరేచర్ కూడా వేరియేషన్ వస్తుంది. సో ఇక్కడ కంప్రెసర్ ఇన్లెట్ లో ప్రెషర్ ఎయిర్, అవుట్లెట్ ఈస్ హై ప్రెషర్ ఎయిర్ అండి. సో ఇక్కడ హై ప్రెషర్ ఎయిర్ అనేది కంబషన్ ఛాంబర్ లోకి వెళ్తుంది. సో కంబషన్ ఛాంబర్ లో మనకి కాన్స్టెంట్ ప్రెషర్ అండి. సో మనకి కంబషన్ ఛాంబర్ లో మనకి ఫ్యూయల్ అనేది సప్లై చేస్తాం. ఎలా సప్లై చేస్తాము, నాజిల్ ని యూజ్ చేసుకొని ఫ్యూయల్ అనేది సప్లై చేస్తాం. సో ఫ్యూయల్ అనేది సాలిడ్ ఫామ్, లిక్విడ్ ఫామ్ ఆర్ గ్యాషియస్ ఫార్మ్స్ తీసుకుంటామండి. సో ఈ కంబషన్ ఛాంబర్ లో మనకి ఇగ్నిషన్ ఉంటుందండి. సో ఇగ్నిషన్ ద్వారా మనకి ఆక్సిజన్ సప్లై చేసుకోవడం వల్ల మనకి కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూయల్ అనేది థర్మల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో కంబషన్ ఛాంబర్ అవుట్లెట్ వచ్చేటప్పటికి గ్యాసెస్ అనేవి వస్తుందండి. సో హై టెంపరేచర్ గ్యాసెస్ అనేవి టర్బైన్ లోకి హిట్ అవుతుంది. సో టర్బైన్ హిట్ అయిన తర్వాత టర్బైన్స్ లో మనకి ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది అవుతుంది. సో అట్మాస్ఫిరిక్ ఎయిర్ నుంచి మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి డైరెక్ట్ గా అవుట్లెట్ అట్మాస్ఫియర్ కి పంపిస్తామండి. నెక్స్ట్ టర్బైన్ నుంచి మనకి వర్క్ జరుగుతుంది కదండి. సో వర్క్ వచ్చేటప్పటికి మనకి వర్క్ జరుగుతుందండి. సో వర్క్ అనేది మనకి ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకోవడం కోసం మనకి షాఫ్ట్ తోటి కపుల్ చేసుకొని జనరేటర్ కి కనెక్ట్ చేసుకుంటామండి. సో ఇలా మనకి కొంత టర్బైన్ నుంచి కొంత గ్యాసెస్ వచ్చేటప్పటికి అగైన్ కంప్రెసర్ కి వెళ్తుంది ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. సో హీట్ అనేది మనకి కంబషన్ ఛాంబర్ లో సప్లై చేస్తాము. వర్క్ వచ్చేటప్పటికి టర్బైన్ లో వర్క్ అనేది జరుగుతుంది. సో వర్క్ ఇన్పుట్ ఈస్ కంప్రెసర్, వర్క్ అవుట్పుట్ ఈస్ టర్బైన్ అండి. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ అన్ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్. సో ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ లో మనకి ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మనం 3 మెథడ్స్ యూజ్ చేస్తామండి. సో ఏమేమి మెథడ్స్ అంటే రీజనరేషన్, ఇంటర్ కూలింగ్ అండ్ రీహీటింగ్ అనేవి యూజ్ చేస్తామండి. ఓకేనా. సో దాంట్లో ఫస్ట్ వన్ రీజనరేటర్ చూడండి. సో రీజనరేటర్ లో మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి టర్బైన్ జనరల్ గా ప్రాసెస్ ఇప్పుడు చూసారు కదండి. సో ఎగ్జాస్ట్ గ్యాసెస్ టర్బైన్స్ నుంచి మనకి ఏం చేస్తామంటే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ అనేది వస్తుందండి. సో దానివల్ల మనకి టెంపరేచర్ అనేది ఎక్కువగా ambient టెంపరేచర్ కన్నా ఎక్కువగా ఉంటుంది అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ కన్నా. సో దానికోసం ఏం చేస్తామంటే మనకి అట్మాస్ఫియర్ హై టెంపరేచర్ ఉన్నదాన్ని కంప్రెసర్ కి పాస్ చేసుకోవడం వల్ల మాస్ యొక్క సప్లై అనేది మనం రెడ్యూస్ చేసుకుంటాం కంబషన్ ఛాంబర్ లో. సో దానికోసం మనం హీట్ ఎక్స్చేంజర్ అనేది యూజ్ చేస్తామండి. సో మనకి హీట్ ఎక్స్చేంజర్స్ యూజ్ చేసుకొని కంబషన్ ఛాంబర్ లో ఇంకా హై అమౌంట్ ఆఫ్ హాట్ గ్యాసెస్ ని మనకి ఎంటర్ చేసుకుంటాం. సో కంప్రెసర్ లో ప్రెషర్, హై ప్రెషర్ గ్యాసెస్ ఎంటర్ అవుతుందండి. కంబషన్ ఛాంబర్ లో కంబషన్ జరుగుతుంది. హాట్ గ్యాసెస్ అనేవి టర్బైన్ కి వెళ్తుంది. టర్బైన్ నుంచి అట్మాస్ఫియరిక్ ఉన్న గ్యాసెస్ అనేవి అగైన్ హీట్ ఎక్స్చేంజర్ కి వెళ్తుంది. అగైన్ ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్ లో మనకి ఎక్స్చేంజింగ్ ఆఫ్ హీట్ జరుగుతుందండి బిట్వీన్ ద హాట్ గ్యాసెస్ అండ్ గ్యాసెస్ కమింగ్ ఫ్రమ్ ద టర్బైన్స్, ఎగ్జాస్ట్ గ్యాసెస్. సో ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి ఎగ్జాస్ట్ గ్యాసెస్ కి వెళ్తుందండి. ఓకే. నెక్స్ట్ చూడండి. సో రీజనరేటర్ అండి. సో రీజనరేటర్ లో హీట్ ఎక్స్చేంజర్ యూజ్ చేస్తా ఉన్నాం కదా. సో హీట్ ఎక్స్చేంజర్స్ లో షెల్ అండ్ ట్యూబ్స్ తీసుకుంటామండి. ఓకే. మనకి ఎయిర్ అనేది షెల్స్ నుంచి పాస్ అవుతుంది, ట్యూబ్స్ నుంచి గ్యాస్ అనేది వస్తుందండి. సో ఈ రెండింటికి మధ్య హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇంటర్ కూలర్ అండి. సో ఇక్కడ ఇంటర్ కూలర్ లో మాక్సిమం అమౌంట్ ఆఫ్ పవర్ అనేది మనం ఇక్కడ డెవలప్ చేసుకుంటామండి.
సో ఇక్కడ వర్క్ అనేది కంప్రెసర్ నుంచి మనకి రెడ్యూస్ చేసుకుంటాం 2 స్టేజెస్ ని యూజ్ చేసుకొని, ఏమేంటి ఇంటర్ కూలర్ ని యూజ్ చేసుకొని కంబషన్ ఛాంబర్ అండ్ కంప్రెసర్ మధ్య మనకి కూల్నెస్ అనేది వర్క్ అనేది జరుగుతుందండి. సో చూడండి మనకి ఇక్కడ 2 కంబషన్ ఛాంబర్స్ యూజ్ చేసుకుంటున్నామండి. సో ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ అనేది చూడండి, ఫస్ట్ కంబషన్ ఛాంబర్ నుంచి కంప్రెసర్ నుంచి కంబషన్ ఛాంబర్ కి వెళ్తుంది. సో కంబషన్ ఛాంబర్ లో ఇంక్రీజ్ అవుతుంది, దాని నుంచి మనకి హై ప్రెషర్ టర్బైన్ కి వెళ్తుంది. సో హై ప్రెషర్ టర్బైన్స్ లో మనకి ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెషర్ ఇంక్రీజ్ టెంపరేచర్ ఇంక్రీజ్ ఉన్న దానికి రీహీటర్ కి పంపిస్తాయి. అగైన్ మనకి ఇక్కడ హీట్ ఎడిషన్ ఇస్తాం, దాని నుంచి మనకి లో ప్రెషర్ టర్బైన్ కి వెళ్తుంది. సో లో ప్రెషర్ టర్బైన్ లో ప్రెషర్ అనేది రెడ్యూస్ అయ్యి ఇక్కడ వర్క్ అనేది జరుగుతుందంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని డైరెక్ట్ గా రిమూవ్ చేసుకుంటామండి. సో హై ప్రెషర్ టర్బైన్ లో ప్రెషర్ టర్బైన్ యూజ్ చేసుకోవడం వల్ల మాక్సిమం అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ చూడండి క్లోజ్డ్ సైకిల్. సో క్లోజ్డ్ సైకిల్ వచ్చేటప్పటికి కాన్స్టెంట్ ప్రెషర్ అనేది అటైన్ చేస్తున్నామండి. సో క్లోజ్డ్ సైకిల్ లో మనకి ఇన్ ప్లేస్ ఆఫ్ కంబషన్ ఛాంబర్ లో మనకి హీట్ ఎక్స్చేంజర్స్ అనేవి యూజ్ చేస్తామండి. సో మనకి ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్స్ వచ్చేటప్పటికి కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్ అండ్ కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ రిమూవల్ అని చెప్పేసి 2 హీట్ ఎక్స్చేంజర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో కాంపోనెంట్స్ ఏవేంటి అండి, కంప్రెసర్, టర్బైన్, హీటర్ అండ్ కూలర్ అనేది యూజ్ చేస్తారండి. సో హీటర్ వచ్చేటప్పటికి హీట్ ఇన్పుట్, కూలర్ వచ్చేటప్పటికి హీట్ అవుట్పుట్ కింద కన్సిడర్ చేసుకుంటామండి. సో ఇక్కడ ఎయిర్ అనేది కంప్రెస్ అవుతుందండి. సో ఎయిర్ అనేది కంప్రెస్ అవుతున్నప్పుడు మనకి ఎలా కన్వర్ట్ అవుతుందండి, లో ప్రెషర్ టు హై ప్రెషర్ ఎయిర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో హై ప్రెషర్ హై టెంపరేచర్ అనేది మనకి హీటర్ కి వెళ్తుంది. సో హీటర్ లో మనకి ఎక్స్టర్నల్ గా ఫైర్ వల్ల మనం హీట్ అనేది సప్లై చేస్తాం. సో హీట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద హీటర్ అండ్ హై ప్రెషర్ హై టెంపరేచర్ ఎయిర్ కి మధ్య ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయ్యి మనకి హై ప్రెషర్ హై టెంపరేచర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో హై ప్రెషర్ హై టర్బైన్ అనేది హై ప్రెషర్ హై టెంపరేచర్ ఎయిర్ అనేది టర్బైన్ ని హిట్ చేస్తుంది. సో టర్బైన్ ని హిట్ చేయడం వల్ల మనకి షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. సో షాఫ్ట్ రొటేట్ అవుతుంటే దాని నుంచి మనకి పవర్ జనరేట్ అవుతుందండి. సో ఈ టర్బైన్ నుంచి అగైన్ గ్యాసెస్ అనేవి మనకి కూల్ చేసుకుంటాం. సో ఎలా కూల్ చేసుకుంటాము, ఇక్కడ నుంచి వచ్చిన దాన్ని లో ప్రెషర్ లో టెంపరేచర్ లో మనకి హీట్ ని రిమూవ్ చేసుకుంటాం. సో రిమూవ్ చేసుకుంటే లో ప్రెషర్ లో టెంపరేచర్ అనేది వస్తుందండి. సో ఇక్కడ క్లోజ్డ్ సైకిల్ లో వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది అట్మాస్ఫియరిక్ ఎయిర్ తోటి కాంటాక్ట్ లో ఉండదండి. హీట్ ఆఫ్ ద వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది మనకి ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే హీట్ ఎక్స్చేంజర్ ఎక్స్టర్నల్ వల్ల ప్రొడ్యూస్ చేస్తామండి. సో దిస్ ఈస్ ద క్లోజ్డ్ సైకిల్ అండి. నెక్స్ట్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ ఆల్రెడీ మనం అనుకున్నాం కదండి. సో కంప్రెసర్ నుంచి లో ప్రెషర్ హై ప్రెషర్ హీట్ ఎక్స్చేంజర్, ఇక్కడ హీట్ ఎడిషన్ ఇస్తే హై ప్రెషర్ లో టెంపరేచర్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ హై ప్రెషర్ హై టెంపరేచర్ టర్బైన్స్ లో ఎక్స్పాండ్ అవ్వి పవర్ అనేది పవర్ టర్బైన్ నుంచి పవర్ జనరేట్ అవుతుందండి షాఫ్ట్ వల్ల. సో ఇక్కడ నుంచి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేది కూల్ చేసుకొని అగైన్ లో ప్రెషర్ లో టెంపరేచర్ అనేది కంప్రెసర్ కి వెళ్తుందండి. సో మనకి కాంపోనెంట్స్ ఆల్రెడీ 4 కాంపోనెంట్స్ అనుకున్నాం కదండి. సో టర్బైన్స్ అనేవి మనకి టర్బైన్స్ లో వచ్చేటప్పటికి ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్, కంప్రెసర్ లో ఐసెంట్రోపిక్ కంప్రెసర్ అండి. సో క్లోజర్ సైకిల్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జౌల్ సైకిల్స్ ఆర్ బ్రెటన్ సైకిల్స్ అంటామండి. సో కంప్రెసర్ సైకిల్లో కంప్రెసర్ లో ఎయిర్ ని హీట్ చేసుకోవడం వల్ల ఎక్స్టర్నల్ సోర్స్ వల్ల మనకి టర్బైన్స్ బ్లేడ్స్ అనేవి మూవ్ అవుతుందండి. సో ఇక్కడ మనకి యూజ్ చేస్తున్న టైప్ వచ్చేటప్పటికి రియాక్షన్ టైప్ ఆఫ్ టర్బైన్స్ అనేవి యూజ్ చేస్తామండి. గ్యాసెస్ అనేవి బ్లేడ్స్ నుంచి ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు మనకి టర్బైన్ ఆఫ్ గ్యాసెస్ అనేవి కూలింగ్ ఛాంబర్ వల్ల కూల్ అవుతుంది. సో గ్యాస్ ని కూల్ చేసుకునేటప్పుడు కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర కూలింగ్ సర్క్యూట్ వాటర్ ద్వారా మనకి అగైన్ ఒరిజినల్ టెంపరేచర్ కి అటైన్ చేస్తుందండి. సో గ్యాస్ అనేవి అగైన్ అండ్ అగైన్ యూజ్ చేసుకొని కంప్రెసర్ నుంచి రిపీట్ చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ లో మనకి మాస్ ఆఫ్ ద ఎయిర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ సైకిల్ అండి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూడండి, వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది మనకి మిక్స్ అవ్వదు కాబట్టి మనకి అదర్ దాన్ ఎయిర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఏమేం గ్యాసెస్ యూజ్ చేసుకోవచ్చు, క్రిప్టాన్, ఆర్గాన్, జెనాన్ అనేది హయ్యర్ డెన్సిటీ హయ్యర్ స్పెసిఫిక్ హీట్స్ ఉన్న గ్యాసెస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అండి. వర్కింగ్ మీడియం అనేది కంబషన్ ఛాంబర్స్ లో మిక్స్ అవ్వదు కాబట్టి కార్బన్ డిపాజిట్స్ ఏమి బ్లేడ్స్ అండ్ నాజిల్స్ మీద ఉండదు, అదొక అడ్వాంటేజ్ అండి. లేదు అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద గ్యాస్ టర్బైన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో సిస్టమ్ లో పార్ట్ లోడ్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుట్పుట్ లో వేరీ అవుతుందండి విత్ రెస్పెక్ట్ టు వర్కింగ్ మీడియం. సో ఎక్స్టర్నల్ కి హీట్ అనేది సప్లై చేస్తున్నాం కాబట్టి సాలిడ్ ఫ్యూయల్స్ అనేవి ఎక్కువగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేటప్పటికి సిస్టమ్ హ్యాస్ ఇనిషియల్ హై టెంపరేచర్ విత్ వర్కింగ్ మీడియం అదర్ దాన్ ఎయిర్ యూజ్ చేస్తామండి. సో దానివల్ల మనకి సిస్టమ్ హ్యాస్ గ్యాస్ టైట్ అండి, దట్ ఇంక్రీజెస్ ద కాస్ట్ ఆఫ్ ద సిస్టమ్ అండి. ఓకే, మనకి లార్జర్ హీటర్ అనేది మనకి
లార్జర్ అంటే ఎక్స్టర్నల్ కి హీట్ అనేది సప్లై చేస్తున్నాం కదండి. సో దానికోసం లార్జర్ హీటర్స్ కావాలండి. హీటర్ యొక్క కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. నెక్స్ట్ సిస్టమ్ లో కూలింగ్ వాటర్ ని సిస్టమ్ ని కెనాట్ యూస్ ఫర్, ఇక్కడ కూలింగ్ వాటర్ యూస్ చేస్తాం కాబట్టి కూలింగ్ సిస్టమ్ కోసం, సో ఇట్ కెన్ క్లోజర్ సైకిల్ సిస్టమ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఏరోనాటికల్ ఇంజన్స్. నెక్స్ట్ చూడండి, క్లోజ్డ్ సైకిల్ క్యారెక్టరిస్టిక్స్. ఓన్లీ మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి అంటూ ఓపెన్ సైకిల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అండి. సో క్లోజ్డ్ సైకిల్ లో మనకి హయ్యర్ థర్మల్ ఎఫిషియన్సీ అండ్ హయ్యర్ థర్మల్ ఎఫిషియన్సీ వస్తుందండి. రెడ్యూసెస్ ద సైజ్ అండి. అండ్ నో కంటామినేషన్స్ లైక్ కార్బన్ డిపాజిట్స్ అండి. ఇంప్రూవ్ హీట్ ట్రాన్స్మిషన్స్, లెస్సర్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ వెన్ కంపేర్ టు ద ఓపెన్ సైకిల్స్ అండి. నో లాస్ ఆఫ్ వర్కింగ్ మీడియం. అదే ఓపెన్ సైకిల్ తీసుకుంటే మనకి వర్కింగ్ మీడియం యొక్క లాసెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది, ఎందుకని డైరెక్ట్ గా అట్మాస్ఫియర్ కి రిలీజ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ వన్ ఇస్ ద గ్రేటర్ అవుట్పుట్ అండి. అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది. ఇన్ఎక్స్పెన్సివ్ ఆఫ్ ద ఫ్యూయల్ యొక్క కాస్ట్ కూడా మనకి రెడ్యూస్ అవుతుందండి. నెక్స్ట్ డిమెరిట్స్ వచ్చేటప్పటికి, ఓపెన్ సైకిల్ అనేది డిజైన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. క్లోజ్డ్ సైకిల్ లో మనకి హీటర్స్ అవి యూస్ చేస్తాం కాబట్టి కాంప్లెక్స్ ఉంటుందండి. లార్జ్ అమౌంట్ ఆఫ్ కూలింగ్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్. సో మనకి లార్జ్ కూలింగ్ వాటర్ అనేది చాలా లార్జ్ అమౌంట్ లో కావాలండి. డిపెండెంట్ సిస్టమ్. అండ్ క్లోజర్ సైకిల్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ఆటో వెహికల్స్ అండి. ఎందుకని అంటే మనకి వెయిట్ పర్ కిలో వాట్ డెవలప్డ్ అనేది చాలా హైగా ఉంటుందండి. నెక్స్ట్ రిక్వైర్స్ ద యూజ్ ఆఫ్ వెరీ లార్జ్ హీటర్స్ అండి. సో ఆల్రెడీ మనం హీటర్స్ యూజ్ చేసుకున్నాం కదండి. సో హీటర్స్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ హీటర్స్ అనేవి కావాలి. సో దానివల్ల కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే, సో దీస్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ సైకిల్ టర్బైన్ ఓవర్ ఓపెన్ లూప్ సైకిల్ టర్బైన్ అండి. నెక్స్ట్ కాంబినేషన్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ సైకిల్స్. సో ఇప్పుడు వరకు మనం ఫస్ట్ యూనిట్ లో వచ్చేటప్పటికి స్టీమ్ టర్బైన్ స్టడీ చేసాం. సెకండ్ యూనిట్ లో 2 పార్ట్స్ లో, ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి డీజిల్ ప్లాంట్, సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి గ్యాస్ టర్బైన్స్ అండి. సో ఈ గ్యాస్ టర్బైన్స్ ని స్టీమ్ పవర్ ప్లాంట్ అండ్ డీజిల్ పవర్ ప్లాంట్ కాంబినేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం ఇక్కడ స్టడీ చేస్తామండి. సో gas first combination is gas turbines and steam power plant combination. So the combination of gas turbine cycle aims at utilizing the steam exhaust gases from gas turbines. So exhaust gases నుంచి వచ్చిన gas turbines ని again మనం యూజ్ చేసుకొని రీసైకిల్ చేసుకుంటామండి. సో దాంట్లో 3 పాపులర్ డిజైన్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ వన్ హీటింగ్ ఫీడ్ వాటర్ విత్ ఎగ్జాస్ట్ గ్యాసెస్. Second one, employing the gases from the supercharged boiler to expand the gas turbine, employing the gases as combustion air in the steam boiler. సో ఈ 3 డిజైన్స్ ని యూజ్ చేసుకొని మనం గ్యాస్ టర్బైన్స్ ని స్టీమ్ పవర్ ప్లాంట్స్ ని కంబైన్ చేస్తామండి. సో దాంట్లో ఫస్ట్ వన్ హీటింగ్ ఫీడ్ వాటర్ విత్ ఎగ్జాస్ట్ గ్యాసెస్. సో ఇక్కడ మనకి చూడండి, ఆల్రెడీ మన గ్యాస్ టర్బైన్స్ యొక్క వర్కింగ్ తెలుసు కదండి. కాంపోనెంట్స్ కంప్రెసర్, కంబషన్ ఛాంబర్, టర్బైన్స్. సో టర్బైన్స్ నుంచి ఎగ్జాస్ట్ గ్యాసెస్ వస్తాయండి. ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేది ఫ్లూ గ్యాసెస్ కింద మనకి ఎక్కడికి పాస్ చేస్తామంటే ఫీడ్ వాటర్ కి పాస్ చేసుకుంటాం. సో ఫీడ్ వాటర్ హీట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామండి. సో దానివల్ల మనకి ఎఫిషియన్సీ వస్తుంది. సో ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే హీట్ రికవరీ సిస్టమ్ జనరేటర్ అంటారండి. సో దీనివల్ల ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ కాంబినేషన్ లో యూజ్ చేయడం వల్ల ఎఫిషియన్సీ ఆఫ్ ద స్టీమ్ పవర్ ప్లాంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ స్టీమ్ టర్బైన్ ప్లాంట్ నుంచి వేస్ట్ యూటిలైజేషన్ నుంచి ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల 25 to 40% ఉన్న ఎఫిషియన్సీ మోర్ దాన్ 60 and 60% అబోవ్ అనేది ఎఫిషియన్సీ వస్తుందండి. నెక్స్ట్ వన్, ఎంప్లాయింగ్ ద గ్యాసెస్ యాజ్ అ కంబషన్ ఎయిర్ ఇన్ ద స్టీమ్ టర్బైన్. సో ఇక్కడ మనకి కంబషన్ ఛాంబర్ నుంచి వచ్చిన దాన్ని డైరెక్ట్ గా బాయిలర్ కి యూజ్ చేసుకొని ఎట్లా యూజ్ చేస్తున్నాం అనేది. సో కాంపోనెంట్స్ కంప్రెసర్, కంబషన్ ఛాంబర్, గ్యాస్ టర్బైన్స్ నుంచి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి డైరెక్ట్ గా బాయిలర్ కి పాస్ చేసుకోవడం వల్ల మనకు ఆల్రెడీ ఇక్కడ ఎకనామైజర్ నుంచి హాట్ వాటర్ వస్తుంది కదండి. సో వాటర్ ని హీట్ చేసుకోవడం కోసం అడిషనల్ అమౌంట్ ఆఫ్ హాట్ గ్యాసెస్ ఇస్తాం. దానివల్ల ఏమవుతుంది, వాటర్ అనేది ఫాస్ట్ గా మనకి స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో టైం అనేది తక్కువగా తీసుకుంటుంది. సో దానివల్ల ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన స్టీమ్ అనేది స్టీమ్ టర్బైన్ కి వెళ్ళి స్టీమ్ టర్బైన్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటాం. సో స్టీమ్ టర్బైన్ నుంచి లో ప్రెషర్, లో టెంపరేచర్ అనేది కండెన్సర్ కి వెళ్ళి కూల్ అయ్యి అగైన్ మనకి స్టీమ్ అనేది వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో వాటర్ ని అగైన్ మనకి ఎకనామైజర్ కి పాస్ చేసుకోవడం కోసం ఎక్స్టర్నల్ గా మనం పంప్స్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఫీడ్ వాటర్ హీటర్స్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్ కాంబినేషన్ ఇస్ కంబైన్ గ్యాస్ టర్బైన్స్ అండ్ డీజిల్ పవర్ ప్లాంట్స్ అండి. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నామంటే సెకండ్ కాంబినేషన్ ఇస్ 2 పవర్ ప్లాంట్స్ ని కంబైన్ చేస్తున్నాం. సో ఏమేం సైకిల్స్ అంటే పవర్ ప్లాంట్స్ అంటే గ్యాస్ టర్బైన్స్ అండ్ డీజిల్ పవర్ ప్లాంట్స్ కాంబినేషన్ అండి. సో ఈ కాంబినేషన్స్ లో మనకి టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయండి. టర్బో చార్జింగ్ ఆర్ సూపర్ చార్జింగ్, గ్యాస్ జనరేటర్స్ అండ్ కాంపౌండ్ ఇంజన్స్ అండి.
సో ఈ 3 కాంబినేషన్స్ ని యూజ్ చేసుకొని మన గ్యాస్ టర్బైన్ అండ్ డీజిల్ పవర్ ప్లాంట్స్ ని కంబైన్ చేస్తున్నాం. సో చూడండి దాంట్లో ఫస్ట్ వన్ టర్బో ఛార్జింగ్ ఆర్ సూపర్ ఛార్జింగ్ అండి. సో ఇక్కడ మీరు యూజ్ చేసుకుంటే మనకి కంబషన్ ఛాంబర్ నుంచి వచ్చిన ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని డీజిల్ ఇంజిన్ యూజ్ చేసుకొని డీజిల్ ఇంజిన్ నుంచి వచ్చిన అవుట్పుట్ ని మనకి టర్బైన్ కి పాస్ చేసుకొని జనరేట్ చేసుకుంటామండి. సో ఈ మెథడ్ ని మనం సూపర్ ఛార్జింగ్ అంటాం. ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ డీజిల్ ఇంజిన్ నుంచి వచ్చిన ఎగ్జాస్ట్ గ్యాసెస్ టర్బైన్ ఎక్స్పాండ్ చేసుకొని వర్క్ అవుట్పుట్ వస్తుంది అనుకున్నాం కదండి. సో డీజిల్ ఇంజిన్ ఒక ఎఫిషియన్సీ డీజిల్ ఇంజిన్ నుంచి వచ్చిన టర్బైన్ యూస్ డీజిల్ ఇంజిన్ నుంచి వచ్చిన ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేది టర్బైన్స్ ఎక్స్పాండ్ చేసుకోవడం వల్ల ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో చూడండి మనకి ఇక్కడ డీజిల్ గ్యాసెస్ అనేవి మనకి డైరెక్ట్ గా టర్బైన్ కి వెళ్తుంది అనుకున్నాం కదండి. అవుట్పుట్ ఆఫ్ డీజిల్ ఇంజిన్ అనేది ఎయిర్ కంప్రెసర్ రన్ చేసుకోవడం కోసం అండ్ గ్యాస్ టర్బైన్ సప్లైస్ ద పవర్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి కాంపౌండ్ ఇంజిన్స్. సో కాంపౌండ్ ఇంజిన్స్ లో మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే మనకి కంప్రెసర్ డ్రివెన్ చేసుకోవడం కోసం మనకి డీజిల్ ఇంజిన్ అండ్ గ్యాస్ టర్బైన్ ని సూటబుల్ గేరింగ్ సిస్టమ్స్ ని యూజ్ చేసుకొని మనకి రన్ చేసుకుంటాం. సో పవర్ అవుట్పుట్ అనేది డీజిల్ నుంచి వచ్చింది షాఫ్ట్ రన్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామండి. సో ఇక్కడ గేర్ మెకానిజమ్స్ ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ రన్ చేసుకుంటాం. సో చూడండి మనకి కంప్రెసర్ నుంచి ఎయిర్ కూలర్ నుంచి మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ కి హీట్ సప్లై చేసుకోవడం వల్ల ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి డైరెక్ట్ గా డీజిల్ ఇంజిన్ కి వెళ్ళి డీజిల్ ఇంజిన్ నుంచి పవర్ జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే కంప్రెస్ అవుతుందో సో గేర్ మెకానిజమ్స్ ద్వారా మనకి ప్రాసెస్ అనేది రన్ అవుతుందండి. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ అండి. సో గ్యాస్ టర్బైన్స్ అనేవి ఆపరేట్ చేసుకోవడం కోసం 2 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ మెథడ్ ఈ స్టార్టింగ్ అండి, సెకండ్ మెథడ్ ఈ షట్ డౌన్ అండి. సో ఫస్ట్ వన్ స్టార్టింగ్ అండి. స్టార్టింగ్ సీక్వెన్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ ని మనం ఏదైనా సరే రన్ చేసుకోవాలి అనుకుంటే మనం మాన్యువల్ గా ఆర్ ఆటోమేటిక్ గా మనకి రన్ చేసుకుంటామండి. సో దాంట్లో మనకి మేజర్ స్టెప్స్ వచ్చేటప్పటికి 4 స్టెప్స్ ఉంటాయండి. క్రాంకింగ్, ఇగ్నిషన్, యాక్సలరేషన్ అండ్ గవర్నింగ్ అండి. సో ఈ 4 స్టెప్స్ 1 by 1 ఫస్ట్ స్టెప్స్ ద్వారా మనకి ప్రాసెస్ స్టార్టింగ్ అనేది చూస్తుందండి. సో చూడండి ఫాలోయింగ్ ఈజ్ ద టిపికల్ స్టార్టింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఎ గ్యాస్ టర్బైన్. సో మనకి గ్యాస్ టర్బైన్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఈ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలండి. సో ఫస్ట్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ కంట్రోల్ పవర్ ఇల్యూమినేట్స్ ఆల్ ద మాల్ ఫంక్షన్స్ లైట్స్. సో మనకి ఫస్ట్ రన్ చేసుకోవడం కోసం లైట్స్ అన్నిటిని ఫస్ట్ ఆఫ్ చేసుకుంటామండి. ఆపరేట్ రీసెట్ స్విచ్ టు రీసెట్ మాల్ ఫంక్షన్ సర్క్యూట్స్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆపరేట్ చేసుకునే స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ రీసెట్ చేసుకుంటామండి. సో రీసెట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆల్రెడీ మనకి రన్నింగ్ కండిషన్స్ లో ఉన్నాయి, అగైన్ మనకి ఇనిషియల్ కండిషన్స్ కి వస్తాయండి. ఓకేనా. సో బై డూయింగ్ సో దట్ లైట్స్ గో ఆఫ్ అండ్ ఆల్ కంట్రోల్ డివైసెస్ అస్యూమ్ ద కండిషన్స్ ఫర్ ద స్టార్టింగ్. ఓకేనండి. నెక్స్ట్ ఆపరేట్ స్టార్ట్ స్విచ్ టు ఇగ్నైట్ స్టార్టింగ్ సీక్వెన్స్. సో మనం ఏం చేస్తాము రీసెట్ చేసిన తర్వాత స్టార్ట్ స్విచ్ అనేది ఆపరేట్ చేసుకుంటాం. సో దీని స్టార్ట్ స్విచ్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత మనం లూబ్రికేటింగ్ ఆయిల్ పంప్ అండ్ కూలింగ్ ఫ్యాన్ సిస్టమ్ ని స్టార్ట్ చేస్తాం. సో ఈ 2 స్విచెస్ అనేవి మనం సపరేట్ గా ఆన్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఏం చేస్తాం మాల్ ఫంక్షన్ లైట్స్ అన్నిటిని ఆఫ్ చేసుకొని రీసెట్ ఆఫ్ స్విచ్ చేస్తాం. సో రీసెట్ చేసిన తర్వాత అగైన్ మనం స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తాం. సో స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు స్విచ్ ఆన్ lubricating oil switch and the cooling water switch. When the lubricating oil resets a preset pressure, the starter is energized and cracking of the engine begins. సో లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది మనకి రిక్వైర్డ్ ప్రెషర్ కి రీచ్ అయిన తర్వాత మనకి స్టార్టర్ అనేది ఎనర్జైజ్ అవుతుంది. సో దానివల్ల ఇంజిన్ అనేది క్రాకింగ్ అనేది బిగిన్స్ అవుతుందండి. When the cracking of starter, the engine and exhaust ducts are purged of any combustible gases that might be present. సో ఇంజిన్ క్రాకింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇంజిన్ అండ్ ఎగ్జాస్ట్ డక్ట్స్ అనేవి మనకి కంబస్టిబుల్ గ్యాసెస్ నుంచి మనకి వస్తాయండి గ్యాసెస్ అనేవి. డ్యూరింగ్ ద క్రాకింగ్ సైకిల్ ద ఫ్యూయల్ బూస్ట్ సబ్ పంప్ ఈజ్ యూజ్డ్ టు ఆపరేట్ ద ఇంక్రీజెస్ ద ఫ్యూయల్ ప్రెషర్. సో మనకి ఇలా క్రాకింగ్ ప్రాసెస్ వల్ల ఫ్యూయల్ ని బూస్ట్ పంప్ నుంచి మనం యూజ్ చేసుకొని ఆపరేట్ చేసుకుంటామండి ఫ్యూయల్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. As soon as the fuel pressure has reached a prescribed minimum valve, fuel and ignition switches are turned on, provided a preset turbine speed has been reached. So fuel pressure అనేది మనకి రీచ్ అయింది, మినిమం వాల్యూ రీచ్ అయిన తర్వాత ఫ్యూయల్ అనే ఇగ్నిషన్ స్విచెస్ ని మనం టర్న్ ఆన్ చేసుకుంటాం. సో వన్స్ ఇగ్నిషన్ స్విచెస్ ని మనం టర్న్ ఆన్ చేసుకుంటే ఫ్యూయల్ సప్లై అయింది, మనకి ఎయిర్ వచ్చేసింది. సో ఇగ్నిషన్ స్టార్ట్ అయిందా మనకి ఇక్కడ ఏమవుతుంది కెమికల్ ఎనర్జీ అనేది థర్మల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి ఎగ్జాస్ట్ గ్యాసెస్ వస్తాయి.
సో ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి ఎప్పుడైతే మనకి వస్తాయో ఇగ్నిషన్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత టర్బైన్ ని ప్రీసెట్ చేసుకుంటామండి. సో ద టర్బైన్ యాక్సలరేట్స్ డ్యూ టు ద కంబషన్ ఆఫ్ ద ఫ్యూయల్ అండ్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద క్రాకింగ్ మోటార్. సో టర్బైన్ ని మనం ఎప్పుడైతే ఫ్యూయల్ కంబషన్ జరిగిన తర్వాత క్రాకింగ్ మోటార్ నుంచి మనం యాక్సలరేట్ చేసుకుంటాం. మన ప్రీసెట్ వాల్యూ అనేది రీచ్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 70% ఆఫ్ ద రేటెడ్ స్పీడ్. ఓకేనండి. నెక్స్ట్ ద స్టార్టర్ ఇన్ ది ఇగ్నిషన్ ఆర్ కట్ ఆఫ్ ఆటోమేటికల్లీ. సో 70% ఆఫ్ రేటెడ్ స్విచ్ అనేది మనకి స్పీడ్ అనేది రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ఫ్యూయల్ అండ్ స్టార్టర్ అండ్ ఇగ్నిషన్ అనేది ఆఫ్ అవుతుంది. సో దానివల్ల మనకి ఇంకా కంబషన్ ఏమీ జరగదండి. సో ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని టర్బైన్ నుంచి ఎక్స్పాండ్ చేసుకొని ప్రాసెస్ అనేది జనరల్ అవుతుంది. సో ద టర్బైన్ బికమ్స్ సెల్ఫ్ సబ్స్టైనింగ్ అండ్ యాక్సలరేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ టు ఇట్స్ గవర్నర్ స్పీడ్ టిల్ ద గవర్నింగ్ సిస్టమ్ టేక్స్ ఓవర్ ద కంట్రోల్. సో టర్బైన్స్ అనేవి మనకి ఎప్పుడైతే మనకి 70% ఆఫ్ స్పీడ్ ఎంతోటి రన్ అవుతుందో ఆటోమేటిక్ గా అది రన్ అయ్యి మనకి గవర్నింగ్ చేసుకొని కంట్రోల్ అవుతుందండి. సో దిస్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ఎ గ్యాస్ టర్బైన్ అండి. నెక్స్ట్ షట్ డౌనింగ్ చూడండి. టు స్టాప్ ద గ్యాస్ టర్బైన్ ఫ్యూయల్ సప్లై షుడ్ బి స్టాప్. సో మనకి గ్యాస్ టర్బైన్ ని ఆఫ్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం ఫ్యూయల్ సప్లై ని మనం ఆఫ్ చేసుకుంటామండి. సో దిస్ ఈస్ అకంప్లిష్డ్ బై క్లోజింగ్ ద ఫ్యూయల్ వాల్వ్ ఐదర్ మాన్యువల్లీ ఆర్ బై డీఎనలైజింగ్ అండ్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ వాల్వ్. సో మనకి టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్యూయల్ వాల్వ్ అనేది క్లోజ్ అవుతుంది మాన్యువల్ గా కానీ, ఆర్ మనకి ఎలక్ట్రికల్ ఆపరేటింగ్ వాల్వ్ అనేది దాన్ని మనం డీఎనలైజ్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఫ్యూయల్ అనేది టర్న్ ఆఫ్ అవుతుందండి. సో మనకి ఎలక్ట్రికల్ వాల్వ్స్ అనేవి మనకి ఎలక్ట్రికల్ పవర్ సప్లై జరగలేదు అనుకోండి, టర్బైన్స్ రన్ అవ్వాలి అంటే మనకి కంబషన్ ఛాంబర్. సో కంబషన్ ఛాంబర్స్ లో మనకి ఫ్యూయల్ అనే ఎయిర్ రెండు సప్లై అవ్వకపోతే మనకి కంబషన్ జరగదు. సో కంబషన్ జరగకపోతే టర్బైన్ రన్ అవ్వకపోతే ఎలక్ట్రికల్ డీఎనలైజ్ అవుతుంది. సో ఇది ప్రాసెస్ అండి. నెక్స్ట్, ఇన్ దిస్ కేస్ వేర్ స్లీవ్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ for circulating of lubricating oil to the bearing after shutdown is necessary for the cooling. అంటే మనకి వన్స్ గ్యాస్ టర్బైన్స్ అనేది రన్ అవుతుందంటే మనకి ఇంజిన్ నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దానివల్ల టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో స్లీవ్ బేరింగ్స్ అనేవి యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైతే మనం ఫ్యూయల్ వాల్వ్ అనేది క్లోజ్ అవుతుందో ఆ డీఎనలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ వాల్వ్స్ అనేది జరుగుతుందో అప్పటి నుంచి మనకి లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది పాస్ చేసుకుంటాం. సో లూబ్రికేటింగ్ ఆయిల్ యూజ్ చేసుకొని మన సిస్టమ్ ని మనం కూల్ చేసుకుంటా ఉంది. సో షట్ డౌన్ చేసిన వెంటనే ఇలా కూల్ చేసుకోవడం వల్ల మనకి టెంపరేచర్ అనేది రెడ్యూస్ అవుతుందండి, ఇంజిన్ టెంపరేచర్. అగైన్ మనకి ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇన్ కేస్ రీసైకిల్ చేసుకుంటాం. నెక్స్ట్, మెయింటెనెన్స్ ఆఫ్ ఎ గ్యాస్ టర్బైన్. సో మనకి గ్యాస్ టర్బైన్స్ ని మెయింటెనెన్స్ అనేది సింపుల్ యాజ్ స్టీమ్ టర్బైన్స్ అండి. సో మనకి గ్యాస్ టర్బైన్స్ అనేది మనకి ఫోర్స్ అవుట్లెట్స్ యూజ్ చేసుకొని మనకి మెయింటెనెన్స్ అనేవి ఉండాలండి. సో సబ్సిస్టెన్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ వచ్చేటప్పటికండి టర్బైన్ గేర్స్. సో టర్బైన్స్ గేర్స్ ని మెయింటైన్ చేసుకోవాలి. అలానే స్టార్టింగ్, క్లచెస్ అండ్ కప్లింగ్, ఫ్యూయల్ సిస్టమ్, న్యూమాటిక్ సిస్టమ్, ఫైర్ ప్రొటెక్టింగ్ సిస్టమ్, కంట్రోల్ ఎక్విప్మెంట్స్, జనరేటర్ ఎగ్జాస్టర్, ఎలక్ట్రికల్ కంట్రోలర్స్, auxiliaries of gears and main gears, gas turbine, lubricating oil system, overspeed protection, temperature control and monitoring system, air conditioning system, emergency power, motor related station equipments. సో ఈ ఎక్విప్మెంట్స్ అన్నిటిని మనం మెయింటైన్ చేసుకోవాలండి. సో మెయింటెనెన్స్ అనేది డైలీ మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్, క్వార్టర్లీ అంటే 3 months కి ఒకసారి అండి, సెమీ యాన్యువల్లీ అంటే 6 months కి ఒకసారి, యాన్యువల్లీ మీన్స్ 1 year కి ఒకసారి ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలండి. ఓకే, సో మనకి సీక్వెన్స్ అనేది ఓవర్హాల్ అవుతున్నప్పుడు మనకి గ్యాస్ టర్బైన్స్ కి సేమ్ ప్రొసీజర్ అనేది యూజ్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ ట్రబుల్ షూట్ అండ్ రెమెడీస్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ అండి. సో మనకి గ్యాస్ టర్బైన్స్ అనేవి రన్ అవుతున్నప్పుడు సమ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అనేది 100% ఎఫిషియన్సీ ఉండదండి, కొంత లాసెస్ అనేది అక్కర్ అవుతుంది. సో లాసెస్, ట్రబుల్ షూట్ ప్రాబ్లమ్స్ ఏంటి, ట్రబుల్ షూట్ ప్రాబ్లమ్స్ కి రెమెడీస్ అండి. సో ట్రబుల్ షూట్ ప్రాబ్లమ్స్ ఏతో రిప్రజెంట్ చేస్తే దాన్ని రెమెడీస్ ని ఏతో రిప్రజెంట్ చేస్తే ట్రబుల్ షూట్స్ దాని యొక్క రెమెడీస్ ఏంటనేది రిప్రజెంట్ చేస్తామండి నెంబరింగ్ తోటి. సో ఫస్ట్ వన్, డ్రాప్ ఇన్ కంప్రెసర్ డిశ్చార్జ్ ప్రెషర్ అండ్ సబ్సిక్వెంట్ డ్రాప్ ఇన్ లోడ్. సో కంప్రెసర్ లో డిశ్చార్జ్ ప్రెషర్ అండ్ డిశ్చార్జ్ ప్రెషర్ అనేది సడన్ గా లో అవుతున్నప్పుడు ప్రెషర్ ఆఫ్ లోడ్ అనేది డ్రాప్ ఆఫ్ లోడ్ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే డ్యూ టు డర్టీ ఇంటేక్ స్క్రీన్స్. సో ఎయిర్ ఇన్లెట్ జరుగుతున్నప్పుడు స్క్రీన్స్ అనేవి డర్టీగా ఉన్నప్పుడు, డర్టీ కంప్రెసర్ యొక్క బ్లేడ్స్ డర్టీగా ఉన్నప్పుడు, లాస్ ఆఫ్ కంప్రెసర్ బ్లేడ్స్ యొక్క లాసెస్ అనేవి అక్కర్ అవుతున్నప్పుడు, డ్యామేజెస్ లేబ్రేజ్ సెల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్
Second troubleshoot problem is smoke or dark stack. So smoke or dark stack అనేది dark means dark color, that just a layer of a black color అండి. సో ఎప్పుడు ఫామ్ అవుతుందంటే బర్నర్ నాజిల్ డర్టీ ఆర్ వార్మ్ puff of smoke indicates that the carbon is building up around the fuel nozzle and then passing through the turbine, creating the rapid wear of the blades, vanes and shrouds. సో చూడండి, మనకి బర్నర్ అనేది నాజిల్స్ నుంచి డర్టీగా ఉన్నప్పుడు, లేకపోతే మనకి ఇగ్నిషన్ నుంచి వచ్చిన పఫ్స్ అనేవి సరిగ్గా స్మోక్ అనేది క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే కార్బన్ డిపాజిట్స్ అనేవి ఉంటాయి. సో కార్బన్ డిపాజిట్స్ ఉన్నాయంటే స్మోక్ అనేది ఫామ్ అవుతుంది. ఆర్ డార్క్ స్టాక్ అనేది ఫ్యూయల్ నాజిల్ ఉంటుందండి. సో దీనివల్ల మనకి టర్బైన్స్ లో మనకి బ్లేడ్స్ అనేవి వేరే అవుతుంది, వెయిన్స్ అండ్ షార్ట్స్ అనేవి ఫాస్ట్ గా వేరే అవుతుందండి. నెక్స్ట్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యూయల్ టు ద కంబషన్ ఛాంబర్. సో కంబషన్ ఛాంబర్ నుంచి ఫ్యూయల్ అనేది అన్ఈవెన్ గా, అంటే నాజిల్ నుంచి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ఒకసారి, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్స్ ఒకసారి సప్లై చేసాం అనుకోండి, సో దాని నుంచి మనకి స్మోక్ అనేది ఫామ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ కంబషన్ ఛాంబర్ డ్యామేజ్ ఆర్ అవుట్ ఆఫ్ ద పొజిషన్. సో కంబషన్ ఛాంబర్స్ డ్యామేజెస్ అవుతున్నా, అవుట్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నా కూడా వేరియేషన్ వస్తుందండి. సో చూడండి, మనకి టెంపరేచర్స్ నుంచి అన్ఈవెన్ గా ఉన్నప్పుడు, ఓకే. నెక్స్ట్ అన్లిట్ ఆఫ్ బర్నర్స్. సో బర్నర్స్ అనేవి మనకి సరిగ్గా లిట్ అవ్వకపోయినా సరే డిశ్చార్జ్ టెంపరేచర్ వేరియేషన్స్ ఉంటుందండి. నెక్స్ట్ వన్ ఈస్ డ్యామేజ్డ్ బర్నర్ నాజిల్స్. ఓకే, బర్నర్ నాజిల్స్ అనేవి డ్యామేజ్ అయినా కూడా మనకి డిశ్చార్జ్ టెంపరేచర్ వేరియేషన్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ హై వీల్ స్పేస్ టెంపరేచర్. సో వీల్ స్పేసెస్ దగ్గర హై టెంపరేచర్స్ ఎప్పుడు వస్తుందంటే కూలింగ్ లైన్ పర్చ్డ్. నెక్స్ట్ కూలింగ్ ఆఫ్ high heat exchanges dirty, leaking water or loss of cooling waters. సో జనరల్ గా మనకి టర్బైన్స్ నుంచి లార్జ్ అమౌంట్ ఆఫ్, మన కంబషన్ ఛాంబర్ నుంచి లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ వస్తుంది కదండి. సో ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ని మనం కూల్ చేసుకోవడం కోసం ఐదర్ హీట్ ఎక్స్చేంజెస్ అనేవి యూజ్ చేస్తాం. సో హీట్ ఎక్స్చేంజెస్ ఆర్ కూలింగ్ వాటర్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తామండి. సో కూలింగ్ సిస్టమ్స్ అనేవి ఐదర్ ఎయిర్ ఆర్ వాటర్ యూజ్ చేస్తామండి. సో వాటర్ లీకేజెస్ అవుతున్నా, లేకపోతే వాటర్ లాసెస్ అక్కర్ అవుతున్నా, లేకపోతే కూలింగ్ ఆఫ్ ఎయిర్ అనేది హీట్ ఎక్స్చేంజర్స్ నుంచి వచ్చినా కూడా మనకి వేరియేషన్ వస్తుందండి. నెక్స్ట్ వన్ ఈస్ ద బ్యాడ్ థర్మోకపుల్స్. సో థర్మోకపుల్స్ అనేవి కరెక్ట్ గా వర్క్ అవ్వబోతున్నాయి. నెక్స్ట్ వీల్ స్పేసింగ్ seals worn due to rubs by axial movement or rotor bout shaft or casing out of round to open seal clearance. Okay, next one is the cooling air supply not functioning properly. సో మనకి కూలింగ్ ఎయిర్ అనేది కూలింగ్ సిస్టమ్ కోసం సరిగ్గా సప్లై చేయకపోయినా, ఫంక్షన్ ప్రాపర్ గా లేకపోయినా. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇస్ హై టర్బులెన్స్ ఎగ్జాస్ట్ టెంపరేచర్స్. సో ఎగ్జాస్ట్ టెంపరేచర్స్ దగ్గర టర్బైన్స్ నుంచి హై టెంపరేచర్స్ ఎప్పుడు అటైన్ అవుతుంది అంటే లాస్ ఆఫ్ టర్బైన్ బ్లేడ్స్ ఆర్ డ్యామేజ్ టు ద ఇన్లెట్ వేన్స్. సో టర్బైన్ బ్లేడ్స్ అనేవి సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనుకోండి, ఇన్లెట్ వెయిన్స్ అనేవి వర్క్ అవ్వకపోతే డైరెక్ట్ గా ఎగ్జాస్ట్ గ్యాస్, ఇన్లెట్ ఆఫ్ హై టెంపరేచర్ గ్యాసెస్ అనేవి ఎగ్జాస్ట్ నుంచి కూడా హై టెంపరేచర్స్ తోటి రిలీజ్ అవుతుందండి. నెక్స్ట్ వన్ ఈస్ బ్యాడ్ థర్మోకపుల్స్. ఎగ్జాస్ట్ టెంపరేచర్ కంట్రోలర్ అవుట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. సో ఎగ్జాస్ట్ టెంపరేచర్స్ ని మనం సరిగ్గా కంట్రోల్ చేయలేదు అనుకోండి, అంటే లో టెంపరేచర్స్ పెట్టి హై టెంపరేచర్స్ పెట్టినా కూడా అటైన్ అవుతుందండి. ఇంక్రీజెస్ బ్లేడ్ టిప్ వెలాసిటీస్. నెక్స్ట్ చూడండి, హై టర్బైన్ ఎగ్జాస్ట్ ప్రెషర్స్. సో ఎగ్జాస్ట్ ప్రెషర్స్ దగ్గర మనకి హై ఎగ్జాస్ట్ ప్రెషర్ అనేది ఎప్పుడు హైగా ఉంటుంది అంటే టర్నింగ్ వెయిన్స్ ఇన్ టర్బైన్ డిశ్చార్జ్ డక్ట్ డ్యామేజ్ ఆర్ మిస్సింగ్. సో వెయిన్స్ అనేవి టర్బైన్స్ లో మనకి డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు ఏమైనా డ్యామేజ్ అయినా, మిస్ అయినా. డిశ్చార్జ్ సైలెన్సర్ డ్యామేజ్. సో సైలెన్సర్ డిశ్చార్జ్ దగ్గర నుంచి సైలెన్సర్ డ్యామేజ్ అయినా కూడా. నెక్స్ట్ వన్ ఈస్ వైబ్రేషన్స్. వైబ్రేషన్స్ ఎప్పుడు అక్కర్ అవుతుందంటే ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అవుట్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్స్. సో ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనకి, ఎక్విప్మెంట్స్ అనేవి కరెక్ట్ గా ఇన్స్టాల్ చేయకపోయినా కూడా మనకి వైబ్రేషన్స్ అనేవి అక్కర్ అవుతుందండి. లాస్ ఆఫ్ షాఫ్ట్ కప్లింగ్. సో షాఫ్ట్ కప్లింగ్ అనేది లూజ్ ఆఫ్ షాఫ్ట్ కప్లింగ్. సో షాఫ్ట్ కప్లింగ్స్ అనేవి లూజ్ గా ఉన్నా కూడా వైబ్రేషన్స్ అక్కర్ అవుతుందండి. బౌట్ టర్బైన్ షాఫ్ట్. ఓకే, నెక్స్ట్ బ్రోకెన్ ఆర్ మిస్సింగ్ ఆఫ్ టర్బైన్ బ్లేడ్స్. సో నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఆఫ్ టర్బైన్స్ వచ్చేటప్పటికి మనకి 4 to 22 ఉంటాయి కదండి. సో నెంబర్ ఎక్కువైనా సరే తక్కువ ఉన్నా. ఓకే, నెక్స్ట్ డ్యామేజ్డ్ బేరింగ్స్. సో బేరింగ్స్ డ్యామేజ్ అయినా, షాఫ్ట్ మిస్ అలైన్మెంట్. సో షాఫ్ట్స్ ని మరి సరిగ్గా అలైన్ చేయకపోయినా కూడా మనకి వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అవుతుందండి. నెక్స్ట్ వన్ ఈస్ లాస్ ఆఫ్ ఫ్యూయల్ ప్రెషర్. ఫ్యూయల్ కంట్రోల్ వాల్వ్ అవుట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. సో మన ఫ్యూయల్ కంట్రోల్ వాల్వ్స్ ని సరిగ్గా అడ్జస్ట్ చేయకపోతే ఫ్యూయల్ ప్రెషర్ అనేది వేరీ అవుతుందండి. నెక్స్ట్ ఫ్యూయల్ స్ట్రెయినర్స్ డర్టీ. సో మనకి ఫ్యూయల్ సప్లై చేసేటప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుంటాం కదండి, స్ట్రెయినర్స్ డర్టీగా ఉన్నా కూడా. నెక్స్ట్ ఫ్యూయల్ పంప్ ఆర్ కంప్రెసర్ డ్యామేజ్డ్. నెక్స్ట్ చూడండి, లైట్ ఆఫ్ ఫెయిల్యూర్స్.
ఓకే, మనకి గ్యాస్ టర్బైన్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే ఫాల్టీ ఆఫ్ స్పార్క్ ప్లగ్. సో స్పార్క్ ప్లగ్ అనేది కరెక్ట్ గా మనకి ఇగ్నైట్ అవ్వకపోయినా. నెక్స్ట్ కంబషన్ ఛాంబర్స్ క్రాసెస్ 5 ట్యూబ్స్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. సో కంబషన్ ఛాంబర్స్ అనేది 5 ట్యూబ్స్ నుంచి మాక్సిమం అమౌంట్ ఆఫ్ హీట్ అనేది లిబరేట్ అవుతున్నప్పుడు. ఎలక్ట్రికల్ కంట్రోల్ అవుట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. సో ఎలక్ట్రికల్ మన కంట్రోల్ వాల్వ్స్ అనేవి మన అడ్జస్ట్మెంట్ సరిగ్గా లేకపోయినా. ఫ్యూయల్ ప్రపోర్షన్స్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్స్. సో మనకి ఎయిర్ ఫ్యూయల్ రేషియోస్ అనేవి సరిగ్గా ఫ్యూయల్ ప్రపోర్షన్ సరిగ్గా లేకపోయినా మనకి ఫెయిల్ అనేది అక్కర్ అవుతుందండి. ఫ్యూయల్ అటమైజేషన్ ఎయిర్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్స్. సో అటమైజేషన్స్ మీన్స్ స్మాల్ పార్టికల్స్ కింద మనం స్ప్లిట్ అప్ చేస్తాం కదండి. సో అటమైజేషన్స్ అనేవి సరిగ్గా జరగకపోయినా కూడా ఫెయిల్ అవుతుందండి. నెక్స్ట్ బర్నర్ నాజిల్స్ డర్టీ ఆర్ వార్మ్. బర్నర్ నాజిల్స్ అనేది క్లీన్ గా లేకపోయినా బ్రాన్ అయినా. నెక్స్ట్ కంబషన్ ఛాంబర్ డ్యామేజెస్. ఓకే, నెక్స్ట్ చూడండి మెషిన్ హంటింగ్. on governors and control parts. Okay, faulting of the fuel controllers. So fuel controllers fault అవుతున్నప్పుడు faultation of exhaust temperature controllers, hydraulic control valves leaking or strainers dirty అండి. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఆయిల్ ప్రెషర్. సో ఆయిల్ ప్రెషర్ మనకి ఎప్పుడు లాస్ అవుతుందంటే ఫిల్టరింగ్ సరిగ్గా లేకపోయినా, పంప్ ఫెయిల్యూర్స్, పంప్ అనేది ఫెయిల్ అయినా, లీకేజెస్ ఇన్ పంప్. సో పంప్ నుంచి ఎలాంటి లీకేజెస్ వచ్చినా కూడా మనకి ఫెయిల్ అనేది ఆయిల్ ప్రెషర్ అనేది వేరీ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ.